వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒక్క రోజులోనే ట్రావెల్ కంప్లీట్ చేసే ప్లేస్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. తెలంగాణ ఊటీ ఈ పేరు అయితే చాలా మందికి తెలియదు. మనం తెలంగాణలో ఎక్కడున్నా సరే ఒక్క రోజులో కంప్లీట్ చేసుకునే ప్లేస్ ఇది. ఈ ప్లేస్ ని అందరూ తెలంగాణ ఊటీ అని కూడా పిలుస్తూ ఉంటారు. చాలా మందికి అయితే ఈ ప్లేస్ గురించి అయితే తెలీదు. ఈ ప్లేస్ మనకి కర్ణాటకలో ఉంటుంది. తెలంగాణ నుంచి జస్ట్ 2 కిలోమీటర్స్ దూరంలోనే ఈ ప్లేస్ అనేది ఉంటుంది. కానీ కర్ణాటకలో ఉండేవాళ్ళు కూడా ఈ ప్లేస్ కి విజిట్ చేయాలంటే తెలంగాణ మీది నుంచే వెళ్ళాలి. ఈ ప్లేస్ పేరే గొట్టం గుట్ట. నేను నా ఫ్రెండ్ హైదరాబాద్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం. హైదరాబాద్ నుంచి గుట్టం గుట్టకి మనకు ఆల్మోస్ట్ 130 కిలోమీటర్స్ అయితే వస్తుంది. రైడ్ స్టార్ట్ చేసిన వెంటనే మాకు మధ్యలో ఒక ప్లేస్ అయితే కనిపించింది. అది ఎంత అంటే చాలా బాగుంది. ఒకసారి మీకు ఆ లొకేషన్ని నేను ఒకసారి చూపిస్తా, ఒకసారి చూడండి. Bring me into golden sunlight. If I'm going with you, I know we'll get to the other side. Sinking in, I know this feels right. Catching a crazy love, moving through me like a wildfire, like a wildfire. Hey, I'm never the same. Whenever you're calling my name, I'm taking my sweet time. Hey, whatever the plan, I know I'm holding the best of me out of my hand. మనకి తెలియని కొన్ని ప్లేసెస్ మనకి చాలా దగ్గరలోనే ఉంటాయి, కానీ వాటి గురించి మనకి తెలిసేది చాలా తక్కువ. ఈరోజు అలాంటి ప్లేస్కే ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం మనం. గుట్టంకొట్ట హైదరాబాద్ నుంచి బయలుదేరి సిటీ ట్రాఫిక్ దగ్గర నుండి స్లోగా మనం ఫారెస్ట్కి అయితే వచ్చేసాం. ఇక్కడ నుండి వస్తున్నంతసేపు ఒక్క డౌట్ మాత్రం ఉండిపోయింది. అసలు మనం వెళ్తున్న ప్లేస్ నిజంగా రీల్స్లో చూపించినంత బ్యూటిఫుల్గా ఉంటుందా లేదా, లేక అక్కడికి వెళ్ళాక ఇంకో స్టోర్ అవుతుందా? ఎందుకంటే మనం సోషల్ మీడియాలో చూసే కొన్ని ప్లేసెస్కి వెళ్ళాక రియాలిటీ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. నాకు చాలాసార్లు అలా అయ్యింది. లాస్ట్ టైం వీడియోస్లో అదే నేను ఫేస్ చేశాను. కానీ ఈసారి నాకు అలా అయితే అవ్వదని ఖచ్చితంగా నాకు అనిపిస్తుంది. గొట్ట ప్లేస్ నన్ను డిసప్పాయింట్ చేయదని నాకు స్ట్రాంగ్గా అనిపిస్తుంది ఈసారి. అలా హైదరాబాద్ నుంచి డ్రైవ్ చేస్తూ లొకేషన్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 3 కిలోమీటర్స్ అయితే రోడ్స్ అన్ని ఇలాగే ఉంటాయి అన్నమాట. ఒకవేళ ఎక్కువ వర్షం పడితే మాత్రం ఈ రోడ్స్ లో వెళ్ళడానికి చాలా కష్టం అవుతుంది. బట్ ఇప్పుడు మాత్రం కొంచెం పర్లేదు, బాగానే ఉంది. ఇక్కడైతే ఎలాంటి ఆటోస్ కానీ ఎలాంటి వెహికల్స్ అయితే ట్రాన్స్పోర్ట్స్ అయితే ఏం లేవు. మన ఓన్ వెహికల్లోనే ఇక్కడికి రావాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి కాసేపు ట్రెక్కింగ్ చేయాలన్నమాట. మనకి ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ అయితే అంత కష్టంగా ఏముండదు. మనకి దారి క్లియర్గానే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ నుంచి అక్కడ ఫోటోలు దిగడానికి, ఇక్కడ నుంచి చూస్తే మనకి వ్యూ పాయింట్ కనిపిస్తుంది అనమాట. ఫొటోస్ దిగడానికి అయితే చాలా బెస్ట్ ఉంటుంది. ఇక్కడ నుంచి కిందికి వెళ్ళాలనుకుంటే ఇంకొంచెం ట్రెక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే వ్యూ అయితే సూపర్బ్గా కనిపిస్తుంది. ఫొటోస్కి అయితే సూపర్బ్గా వస్తుంది అనమాట. నేనైతే ఇంకొంచెం కిందికి వెళ్ళి అక్కడ లొకేషన్ని కూడా చూడాలని చెప్పేసి ట్రెక్కింగ్ అయితే మళ్ళీ స్టార్ట్ చేసేసాను. ఇప్పుడు ఈ ట్రెక్కింగ్ అయితే కొంచెం ఈజీగానే అనిపిస్తుంది. ఎందుకంటే వర్షాలు అయితే చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి ఈ ట్రెక్కింగ్ అంత కష్టంగా ఏమీ అనిపించడం లేదు. ఒకవేళ వర్షం పడితే మాత్రం ఇది చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడక్కడ స్లిప్ అవుతుంది కాబట్టి. అలా కొంచెం కిందికి వచ్చిన తర్వాత కొంచెం ఆకలి అవుతుంది అనమాట. మేము దారిలోనే కొన్ని బజ్జీలు
అలానే సమోసాలు తీసుకున్నాం అనమాట. నేను నా ఫ్రెండ్ కలిసి కూర్చొని అక్కడే కాసేపు మాట్లాడుకుంటూ బజ్జీలు తినేసిన తర్వాత మాకు అనిపించింది ఏందంటే, ఎంత ఆకలితో ఉన్నా సరే మనకు బయటికొచ్చిన తర్వాత ఏది దొరికితే అది తినాలనిపిస్తూ ఉంటుందనమాట. అలా బజ్జీలు తినేసిన తర్వాత సమోసాలు కూడా తినేసి, ఇంకా మాట్లాడింది చాలా అనిపించింది. ఇంకా మనం కిందికెళ్ళాలని గుర్తొచ్చి మళ్ళీ ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసేసామనమాట. అలా ఒక 500 మీటర్స్ నడుచుకుంటూ వచ్చేసరికి మనకి ఈ లొకేషన్ దగ్గరకైతే రీచ్ అయిపోతాం. ఇక్కడ మాత్రం చాలా అంటే చాలా కోతులున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అవి ఎక్కడి నుంచి వస్తాయో తెలీదు. ఎందుకంటే ఇక్కడ మా కెమెరా బ్యాగ్ లాగేసుకుంటుండే. ఒకసారి లొకేషన్ డ్రోన్ షాట్ చూపిస్తా. మీరు ఒక్కసారి చూసేయండి. వీడియో నచ్చినట్టయితే నా ఛానల్‌ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.